కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ టీడీపీ పార్టీలో 2 భాగాలుగా విడిపోయి డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి 9 గంటలకు నెల్లూరు రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం ఎన్టీ రామారావు అమలు చేసిన కొన్ని పథకాల గురించి తెలియజేశారు. ఇదే తరుణంలో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ టీడీపీ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి 11 గంటల సమయంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బద్వేల్ నియోజకవర్గం ఎన్టీఆర్ అమలు చేసిన కొన్ని పనుల్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరిగినా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి ఇరువురు కలిసి పాల్గొనేవారు. కానీ ఈ రోజు జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో విడివిడిగా పాల్గొనడం బద్వేల్ నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయంగా మారింది. ఒకే పార్టీలో 2 భాగాలుగా విడిపోవడం రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో ఎలాంటి పరిణామం ఉంటుందో వేచి చూడాలి. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం బద్వేల్లో అనేక ప్రాంతాల నుంచి రైతన్నలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ నిష్పక్షపాతం లేకుండా ప్రజాసేవలో ఉన్న నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే దానికి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మనందరం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ నాయకుడి గురించి. ఎందుకంటే ఈరోజు భవిష్యత్తు కోసం మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కానీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కానీ తెలుగు వాళ్ళు గుండె చప్పుడు అంటే అది ఎన్టీ రామారావు అనే మనం చెప్పుకోవచ్చు. ఆయన కేవలం రాజకీయ దురాంధ్రుడే కాకుండా ఈరోజు ఒక యుగ పురుషుడు. సంస్కృతి అనేక విభాగాల్లో మనందరం చూస్తే ఏ ఒక్క విభాగమైనా ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాడంటే అది ఎన్టీ రామారావు అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక పేదలకి పెద్ద దిక్కుగా పెద్ద ఆయన అనేసి ఎన్టీ రామారావు గారు ఆ రోజు నిలబడి బడుగు బలహీన వర్గాలందరికీ ఇల్లు, కూడు, గుడ్డ ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలనేసి ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు పార్టీలో కూడా చిహ్నం కానీ గుర్తు కానీ ఈరోజు వరకు నేనున్నా లేకపోయినా నా ఆశయాలు కానీ నా ఆశీస్సులు కానీ ఈరోజు ఇక్కడ ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేశారంటే కేవలం అది ఎన్టీ రామారావు అనే చెప్పచ్చు. ఈరోజు నిష్పక్షపాతం కానీ ఒక విధంగా నిలబడి మన అందరం ఆయన సంకల్పం కానీ లేదంటే ఆయన గౌరవం కానీ లేదా ఆయన ఒక మనస్ఫూర్తిగా ఆయన చేసిన మనకు ఒక మనోధైర్యం కానీ ఈరోజు ఆయన చెప్పిందే మనందరిలో నిలబడింది. మనం కూడా మన ప్రాంతంలో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరియు వీరారెడ్డి గారు బ్రహ్మం సాగర్ ఖచ్చితంగా ఈ ప్రాంతం ఈరోజు తాగునీరుకి మనం ఎక్కడైనా ఉన్నాము ఈరోజు అనుకోవాలంటే అది ఎన్టీ రామారావు మరియు ఈరోజు వీరారెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. బద్వేల్ ప్రాంతంలో మనం అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆయన తరపున మనం అది బ్లడ్ బ్యాంక్ కానీ లేదంటే చనిపోయిన విద్యార్థులు ఎవరికైనా ఉంటే విద్యార్థులు కానీ వాళ్ళకి విద్యాసేవ అన్ని సేవలు ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరుగుతుంది. మనందరం ఈరోజు ఆ మహనీయుడు స్ఫూర్తితో కానీ మనం ఆయన సంకల్పంతో కానీ భవిష్యత్తులో మనందరం ఉన్న వాళ్ళందరం ఆ నడక నడవాలి. ఈరోజు 2 రూపాయలకే కేజీ బియ్యం కానీ మహిళలకి స్వయం ఉపాధి కానీ ఇల్లులు కానీ ఈరోజు మనం ఎక్కడైనా పోతే కాలనీల్లో కానీ ఎన్టీ రామారావు గారు కట్టించారయ్యా. మనం ఎక్కడైనా ఇక్కడ ఏమైనా ఫ్లడ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ టైంలో ఆయన ఇక్కడ చైతన్య రథంతో కానీ అనేక ప్రాంతాలు సందర్శించేశారు. ఈరోజు కూడా ఆయన జ్ఞాపకార్థం మనం అన్నా క్యాంటీన్ అనేసి పేదవాళ్ళకి ఇప్పుడు కూడా అనేక రంగాల్లో కానీ ఎక్కడైనా మనం ఇస్తున్నాం. బసవతారక ట్రస్ట్ అనేసి క్యాన్సర్ పేషెంట్స్కి ఆయన వల్ల సేవ అందరికీ అందుతుంది ప్రాంతాల్లో. ఆయన చూస్తే నాయకుడు ఒక పోరాట యోధి. ఎందుకంటే మనం రాష్ట్రంలో కానీ దేశంలో మనం అన్నీ చూసాం, మనం ఎక్కడైనా చదువుకున్నాం. నాయకులు ఎక్కడైనా ఉన్నా కానీ ఆయన ఎవరినైనా చిరునవ్వుతో పలకరిస్తూ ఆయన సినిమాలు కానీ ఆయన పాటలు కానీ ఇప్పుడు కూడా మనందరం
జ్ఞాపకార్థంగా అనుకుంటున్నాం కాబట్టి ఆయన జ్ఞాపకార్థం మనందరం ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలనేసి మనందరం భావి భవిష్యత్తు పిల్లలు కానీ అందరికీ ఆయన గురించి ఆ మహనీయుడు సంకల్పం కానీ లేకపోతే ఆయన పట్టుదల కానీ మనందరం మనకి చాటి చెబుతూ మనం ఈరోజు ఆ మహనీయుడు నాయకుడికి ఘన నివాళులు అర్పిస్తూ అందరూ ఇంట్లో కానీ వాడవేడ కానీ అందరూ చెప్పుకోవాలి. ఇది కేవలం ఒక వర్ధంతి కాకుండా ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కాంగ్రెస్ ఆ రోజు ఆంధ్రుల తాకట్టు పెట్టి ఢిల్లీలో తాకట్టు పెట్టి అయోమయ వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి ఎన్టీ రామారావు గారు 30 వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘన నివాళి ఆ రోజు ఏమైందంటే ఎమర్జెన్సీ పెట్టి కాంగ్రెస్ ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు నేనున్నానని ఆంధ్రులకు ధైర్యం చెప్పి ముందుకేసి అతి తక్కువ కాలంలోనే పార్టీ నిర్మించి అతి ఎక్కువ మెజార్టీతో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు నుంచి ప్రజలకు దండగా ఉంటాను, ఆంధ్రుల అభిమానం ఢిల్లీలో కాదు మన ఆంధ్రాలోనే ఉంటారని ఉద్దేశంపై వచ్చాడు. అటువంటి మహానుభావుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంతో ఆ రోజు ఆయన పార్టీ పెట్టి పసుపు జెండా, పసుపు శుభసూచికము, పసుపు పచ్చగా అందరూ ఉండాలని పసుపు జెండా పైన 3 గుర్తులు, కార్మికులు, కర్షకులు, ప్రజలు 3 ఈ 3 గుర్తులతో జెండా నిర్మించి ముందుకు పోయి చాలా ప్రజలకు ఎంతో సేవ చేసినారు. అటువంటి మహనీయులు ఎంతో గుర్తించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు చట్టసభల్లో అధికారం కల్పించడము, మహిళా రిజర్వేషన్ పెట్టడము, తర్వాత మండలి వ్యవస్థను స్థాపించడము, అన్ని జనతా వస్త్రాలు పెట్టి ప్రజలకు కూడా అందరికీ అందుబాటులో తీసుకురావడము, 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడము, ఇవన్నీ చేసిన మహామహనీయుడు ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆ రోజు మరి సినిమా కళారంగంలో కూడా ముందుకు పోయినాడు. కృష్ణుడు, రాముడు, మరి మన కలియుగ దైవమైన వెంకటేశ్వర్లు ఎవరు అంటే ఎన్టీ రామారావు మొక్కలను చూసేవారు. అంత దైవత్వం ముట్టి కలపడి అక్కడ కళారంగానికే కాక రాజకీయాన్ని కూడా అన్ని విధాలుగా చేసిన మహనీయుడు మనందరినీ ఆయన అడుగుజాడల అందరూ నడవాలని ఆయన మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మనందరం నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి మహానాయకుడు తెలుగు జాతి ఆత్మగౌరవం మీద పునాదులుగా తెలుగుదేశం పార్టీని నిర్మించి ఆంధ్రప్రదేశ్లో విజయకేతలు ఎగరేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలకు వ్యాపింపజేసిన గనుడు మన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఏ ఫీల్డ్లో ఉన్నా సినీ ఫీల్డ్లో కూడా వీధి ఆకాశంలో వికసించిన తారం మన రామారావు గారు. అట్లాగే రాజకీయాల్లో కూడా ఆయన తనదైన ముద్రలు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సేవ చేసినవాడు. తెలుగుదేశం ల్యాండ్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్, తెలుగుదేశం ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎంతో పాటుపడినవాడు మన నందమూరి తారక రామారావు గారు. కాంగ్రెస్ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి కాంగ్రెస్ 1982 ఎన్టీ రామారావు వచ్చేంత వరకు యథేచ్ఛగా కాంగ్రెస్ పరిపాలిస్తున్నది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ చిత్తుగా ఓడించి ఇందిరాగాంధీ అంత పెద్ద నాయకులను కూడా ఢీకొట్టిన దీశాలి మన ఎన్టీ రామారావు గారు. రాజకీయాలకు విలువలు నేర్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళని నినాదంతో, అంతేకాకుండా పేదవారికి, ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడమే రాజకీయం అని చాటి చెప్పిన, రాజకీయాన్ని కొత్త భాషను చెప్పిన వాడు మన ఎన్టీ రామారావు గారు. అంతేకాక పేద ప్రజల గురించి ఎంతో తపన పడి వారి కోసం ఏ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడకుండా మరి 2 రూపాయల కిలో బియ్యం అయితే కానీ, సారా నిషేధం కానీ, మద్యపాన నిషేధం కానీ, మరి ఆడపిల్లలకు ఆస్తి హక్కులో 2006లోనే ఎన్టీ రామారావు గారు ఆ చట్టం చేసినారు. 1986లోనే చేశారు. తర్వాత కేంద్రము 20
సంవత్సరాల తర్వాత 2006లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఎంతైనా ఆయన తెలుగు దేశం, తెలుగు ప్రజలు, తెలుగు సాహిత్యం మీద ఆయనకున్న మక్కువతో ట్యాంక్ బండ్ ప్రాజెక్టు చేపట్టి ఎందరో తెలుగు మహనీయుల విగ్రహాలు నెలకొనడం జరిగింది. అంటే ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం కూడా ఆయన పెట్టడం జరిగింది. పెట్టి మన తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగరవేసిన మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. సో అలాంటి మహానుభావుని ఆశయాలను మనం అందరం నెమరు వేసుకుంటూ ఈరోజు ఆయన మన మధ్య లేకుండా ఈ తెలుగుదేశం, ఈ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు, ఆయన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వినీలాకాశంలో విరాజులుతుండీ ఆయన చేసిన సేవలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన క్రమశిక్షణను మనం అందరం అలవాటు చేసుకొని పాటించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం మనకు ఎంతైనా ముఖ్యము. కాబట్టి ఈ రోజున ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నందమూరి తారక రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి. తొలినాళ్లలో సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఒక పాల వ్యాపారం చేస్తూ, అలాగే బాగా డిగ్రీ చదువుకుని ఆ రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేసి అది కూడా వదిలేసి తెలుగుదేశం సినీ రంగ ప్రవేశం చేసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలను దాదాపు 300 చిత్రాలకు పైగా చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ రామారావు గారంటే ఆయన చేసిన పాత్రలు శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, అలాగే రాముడు, దేవుడు అంటే మనం ఈరోజు కూడా చూసుకునే విధంగా ఆయన ఫోటోను చూసుకొని రాముడంటే ఇలా ఉంటాడు, కృష్ణుడంటే ఇలా ఉంటాడు, మన ప్రతినాయక పాత్రను కూడా పోషించి ఆ పాత్రలకు ఎంతో ఉన్నతించిన మహానాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాంటి చాలా గొప్ప వ్యక్తి. పౌరాణికాలు చూస్తే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ రామారావు గారు అనేది మేము కూడా చిన్న వయసులో కూడా చాలా ఆయన చూస్తూనే దేవుడు అంటే ఇలా ఉంటాడని ప్రతి ఇంట్లో ఫోటో కూడా ఇలానే ఉంది. అలాగే సినీ రంగాల్లో చాలా మకుటము లేని మహారాజుగా వెలుగొంది. తరువాత కూడా 1982 సంవత్సరం మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి మన దేశంలోనే తెలుగువాడు, తెలుగు జాతి, తెలుగు అంటేనే ఒక మన భారతదేశంలో ఒక గుర్తింపు పొందేటట్టు చేసిన మహానాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మకుటము లేని చరిత్ర సృష్టించి అందరూ ఒకే పార్టీ దాదాపు 70, 80, 80 సంవత్సరాల పార్టీని కూడా ఫస్ట్ పెట్టిన 9 నెలలకే ఆ పార్టీని గెలిపించి ఆ కాంగ్రెస్ పార్టీని కూడా మట్టి కరిపించిన మహానాయకుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అలాగే మన పార్టీ దాదాపు 200 సీట్లు పైగా సాధించి తెలుగు జాతికి ఉన్ని తెచ్చిన మహిమాన్వితుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన దాదాపు 7 సంవత్సరములు ముఖ్యమంత్రిగా పరిపాలించిన రోజుల్లో ఆయన ఒకటేమికి స్త్రీలకు, పురుషులకు సమాన హక్కు కల్పించడం, అలాగే మద్యపాన నిషేధం జరిపించడం, కిలో 2 రూపాయలకు పథకాలు తీసుకురావడం, రెడ్లు కర్ణాల వ్యవస్థను కూడా తీసేసి మండల వ్యవస్థను, అలాగే అంటే మనకు అంతకుముందు సమితులు ఉన్నాయి, 3 అంచెల పథకాలను స్థాపించిన మహామహుడు, చాలా గొప్ప వ్యక్తి ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన చేసిన పార్టీని ఈ రోజుకి కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని, ఆయన కుమారుడు మన లోకేష్ బాబు గారు ఆ పార్టీని చాలా బలోపేతం చేసుకుంటూ, అలాగే ఈ రోజులో మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే మకుటము లేని మహారాజుగా పరిపాలించిన మన స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతో మన పార్టీని పురోభివృద్ధి చేస్తూ మన పార్టీకి చాలా శక్తి, ఎవడైనా ఈ పార్టీకి తీటుగా లేడు అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలను సృష్టిస్తూ ఆయన మన ప్రజలందరి మన్ననలు తెచ్చుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ ఆయన మహా గొప్ప వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయన 75 సంవత్సరాల్లో కూడా ఒక యువకుని వలె
ఆయన పోరాడుతూ ప్రజల కోసం అహర్నిశము కష్టపడుతూ ఎన్నో తీసుకొస్తున్నాడు. పథకాలు కూడా ఇప్పుడు ఎన్నో పథకాలు ఇచ్చాడు ఆయన. ఒక పథకం కాదు, ఆయన సూపర్ 6 పథకాల్లో భాగంగా చెప్పినటువంటిగా చెప్పిన సంవత్సరంన్నర లోపలనే అన్ని దాదాపు 90% కంప్లీట్ చేయడం జరిగింది. ఒకటైతేమి దాదాపు మనకు మా గవర్నమెంటు ఇప్పుడు 24లో గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలున్న పెన్షన్ని ఇమీడియట్గా 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ 4,000 రూపాయలు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదు. అలాగే 4,000 పెన్షన్తో కాకుండా ఇమీడియట్గా దానికి గ్యాస్ పథకం, గ్యాస్ సిలిండర్లను 3 సిలిండర్లను ఫ్రీగా ఇచ్చే పథకం, దీపం పథకం కానీ, అలాగే మన శ్రీశక్తి పథకం కానీ, అలాగే ఆటో డ్రైవర్ల సేవల పథకం కానీ, అలాగే ఉచిత శ్రీశక్తి పథకం, అలాగే చెప్పిన పథకాలను చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం మనము వాళ్ళు 13,000 ఇస్తే మనం 20,000 ఇవ్వడము, వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన పథకాల కన్నా రెట్టింపు పథకాలు చెప్పినటివి చెప్పనేటివి కూడా ఇచ్చాడు. ఎందుకంటే శ్రీశక్తి అమ్మఒడి పథకం చాలా గొప్ప పథకం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనకు ఎంతమంది పిల్లలకు ఫ్రీగా తల్లికి వందనం కార్యక్రమం, అమ్మఒడి కాదులే తల్లికి వందనం కార్యక్రమం, అదే అంతకుముందు ఉండే పథకాన్ని తల్లి వందనం కార్యక్రమం చేయింది. ఈ తల్లికి వందనం కార్యక్రమం ప్రతి పిల్లవాడికి డబ్బులు వేయడం జరిగింది. దాని వలన కూడా మనకు చాలా మైలేజ్ వచ్చింది ప్రతి ఒక్క పథకము. అలాగే ఫ్రీ బస్సు పథకం వలన ఆటో వాళ్ళకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయంటే ఆ ఇబ్బందులను కూడా ఆయన వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఆటో వాళ్ళకు కూడా 15,000 రూపాయల డబ్బులు వేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన పథకాలను చెప్పినట్లు కాకుండా చెప్పనట్టు కూడా చేస్తున్న మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా గొప్ప వ్యక్తి. అందువలన ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను.